ఉన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, భూమిపై ఉన్న తన వారికి నిత్య సమాధానం. పత్తికొండ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మే నెల 27, 28 మరియు 29వ తేదీలలో అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కృపా సువార్త స్వస్థత మహాసభలు నిర్వహించబడుచున్నవి. ముఖ్య ప్రసంగికులు స్వస్థత వరము, ప్రవచన వరము కలిగి దేశ విదేశాలలో బహుబలంగా వాడబడుచున్న సువార్త సైనికుడు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారు బలమైన వాక్య సందేశం అందించి వ్యాధిగ్రస్త పీడితులకు, దుఃఖకరమైన పరిస్థితులు కలిగిన వారికి మరియు భయంకరమైన సమస్యలతో నలిగిపోతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. వివరములకు సంప్రదించవలసిన వారు పత్తికొండ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్, వారి సెల్ నంబర్ 9885771213 9490914402. యుడు తండ్రికి ఆరాధన. బైబిల్లో గమనిస్తే లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. లూకా 3:21. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. చాలు. ప్రజలందరూ ఒక ఎత్తు, యేసుక్రీస్తు ఒక్కడు ఒక ఎత్తు అండి. ప్రజలందరూ బాప్తిస్మం పొందారు, అయితే వారు ప్రార్థించినట్లుగా వ్రాయబడలే. ప్రజలందరూ బాప్తిస్మం పొందారు, యేసు కూడా బాప్తిస్మం పొంది, అయితే ఎందుకు కూడా, ఆ కూడాలో ఎన్ని సందేశాలు ఉన్నాయో, నీతి యావత్తు నెరవేరులాగున ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు. అయితే యాడెడ్ టు దట్, ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అండి. భేదం ఏంటి? ప్రజలకు యేసుక్రీస్తు కంటే ఆయన ప్రార్థన జీవితమే ప్రేమైన వారులారా. సాటి క్రైస్తవులలో నీవు ఒక విభిన్నమైనటువంటి వ్యక్తివిగా, సాటి దైవ సేవకులలో నీవు ఒక విభిన్నమైన వ్యక్తివిగా ఉండాలంటే నీ జీవితంలో ప్రార్థన యొక్క ప్రాధాన్యత నువ్వు ఎంత ఎరిగి ఉంటున్నావు. బైబిల్లో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రజలందరూ బాప్తిస్మం పొంది హ్యాపీగా ఆ యొక్క సముద్ర తీరములో నడుచుకుంటూ వెళుతుండగా ఆ యొక్క యొర్దాను తీరములో యేసు ఆ యొక్క తీరములో నిలిచి ప్రాబబ్లీ హీ లిఫ్టెడ్ అప్ హిస్ హ్యాండ్స్, చేతులు చాచి తండ్రి అయిన దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. మన జీవితంలో తెలుసుకోవాలి, ప్రతి సమయంలో ప్రార్థన అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది. ఆ ఒక్కటి ప్రియమైనటువంటి వారులారా ఒక వ్యక్తి జీవితాన్ని ఒక యూనిక్ లైఫ్గా మార్చడం ప్రారంభిస్తుంది. ఒక వ్యక్తి యొక్క సేవను ఒక విశిష్టమైనటువంటి సేవగా మార్చడం ప్రారంభిస్తుంది. అయితే ఒక గొప్ప పరిచర్యను దేవుడు నాకు ఇచ్చుంటున్నాడు. యు నో ద రీజన్ వై? ఏంటి కారణం చెప్పమంటారా? దేవుడు నాకు ఎన్ని కృపలు ఇచ్చాడో అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. బట్ ఐ నో వన్ థింగ్, God has anointed me with the spirit of prayer and travail. ప్రార్థన, ప్రసవ వేదన అనేటువంటి ఆత్మతో నన్ను అభిషేకించాడు ప్రేమైన వారులారా. I never mind praying hours together. ప్రార్థన ప్రారంభిస్తే గంటలు నడిచిపోతుందండి. అలా అంటే ఆ విధంగా దేవుని సన్నిధానంలో గడిపేటువంటి అనుభవాన్ని ప్రియ దేవుడు నాకు ప్రసాదించాడు. వాక్యంలో గమనిస్తే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనంలో మరి ఒక వ్యక్తి ఉంటున్నాడండి. ఆ వ్యక్తి పేరు పేతురు. ఏ విధంగా ప్రార్థించాడో చూద్దాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. చూడండి, మామూలుగా ప్రార్థన సమయం అనేటువంటిది ఏదంటే భోజనపు సమయం వస్తే ప్రార్థన సమయాన్ని ముగిస్తాం. ఉదయం 9 నుంచి 12 వరకు నేను ప్రార్థన చేస్తా, 12:30కు నేను ముగిస్తాను. ఎందుకండి? లంచ్ టైం అంటే భోజనపు సమయం వచ్చిందంటే ప్రార్థన సమయం అయిపోతుంది ప్రేమైన వారులారా. ఒకవేళ మధ్యాహ్నం 2 నుంచి నేను ప్రార్థన చేస్తాను, 7 గంటల వరకు ప్రార్థన చేస్తాను అనుకుందాం. అయితే భోజనపు సమయం రాగానే ఏమైతుంది? ప్రార్థన సమయం అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక ప్రార్థనా పరుడు ఉంటున్నాడు. భోజనపు వేళను ప్రార్థన వేళగా మార్చుకున్నాడు ప్రేమైన వారులారా. భోజనపు వేళను ప్రార్థన వేళగా మార్చుకున్నాడు. ఇక్కడుందండి అసలైనటువంటి రహస్యం, ఇక్కడుందండి అసలైనటువంటి సీక్రెట్ ప్రేమైన వారులారా. ప్రార్థన సమయం, భోజనపు సమయం రాగానే పోయేటువంటి క్రైస్తవ సమాజంలో దేర్ ఇస్ అ ప్రేయర్ వారియర్ హూ ఇస్ అన్ ఎగ్జాంపుల్ టు సో మెనీ క్రిస్టియన్స్ డౌన్ ద జనరేషన్స్ అండి. ఏంటి ఆయన యొక్క ప్రత్యేకత? భోజనపు వేళను ప్రార్థన వేళగా మార్చుకున్నాడు. ప్రార్థనా పరుడు ప్రతిదాన్ని మార్చుకుంటాడండి.
అది ప్రార్థన పరుల్లో ఉండేటువంటి ప్రత్యేకత. ప్రార్థన పరుడు ప్రతిదాన్ని మార్చుకుంటాడు. అతడు మార్చుకోనటువంటిదంటూ ఏది ఉండదండి. దేన్నైనా మార్చుకోగలడు, మార్చుకుంటాడు, తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి వాడై ఉంటాడు. బైబిల్లో గమనిస్తే దొర్కా అనేటువంటి ఒక స్త్రీ చనిపోయినట్టుగా మనకు తెలుసు. బైబిల్లో చూస్తే పేతురు ఆ ఇంటిలోనికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ యొక్క దొర్కా చేసినటువంటి సేవను కొనియాడి, సరే రండి మరి ఈమెను పాతి పెడదాం, ఒక పెద్ద ఉత్సవంగా వెళ్దాం, వెళ్ళి ఈమెను పాతి పెడదాం అనలేదు. ఆ యొక్క శవము ఉండేటువంటి గదిలో తలుపులు మూసుకున్నాడు. ఆ యొక్క మరణపు గదిని జీవపు గదిగా మార్చుకున్నాడండి. ఆ యొక్క మరణపు గది, మరణపు వాసన ఉంది అక్కడ. ఆ యొక్క దొర్కా అనేటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క శవం ఉంది, అది జీవము గదిగా మార్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనా పరుడు అనేటువంటి వాడు ఎవరు చెప్పమంటారా? ప్రార్థనా పరురాలు అనేటువంటి వారు ఎవరు చెప్పమంటారా? ఎటువంటి సిచ్యువేషన్ అయినా మార్చుకుంటారండి, ఎటువంటి పరిస్థితి అయినా మార్చుకుంటారు. అది ప్రార్థనలో ఉండేటువంటి స్పెషాలిటీ. చాలా మంది క్రైస్తవులకు తెలియదు ఏంటంటే ఆ యొక్క మహా గొప్ప సుమధురమైనటువంటి ప్రార్థనలో ఉండేటువంటి గొప్పతనం అండి. బైబిల్లో మనం గమనించినట్లయితే ఆ చోట ఆ యొక్క పేతురు ఏం చేశాడు? ఎలాంటి పేతురు? వాక్యాలు మనకు తెలుసు. టైం దొరికితే చేపలు పట్టాలి అంటాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే పేతురు అంటాడు, నతనయేలు ఇతరులను చూచి ఇదిగో చేపలు పట్టడానికి నేను పోతాను అన్నాడు. కొంచెం ఖాళీ సమయం ఉంటే అతని కోరిక ఏంటి? చేపలు పట్టాలంటాడు. ఓకే, చాలా బాగుంది. అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మచేత పేతురు నింపబడ్డాడు, సమయము దొరికితే నేను ప్రార్థన చేస్తానంటాడు. అన్నము వండుతుంటున్నారు, ఆకలి అవుతా ఉంది, ఆహారం తయారు చేస్తా ఉంది, కిచెన్ డిపార్ట్మెంట్ వాజ్ యాక్టివ్. ఆ టైంలో బైబిల్లో చూస్తే ఆ కొద్ది సమయంలో నేను ప్రార్థన చేస్తానంటాడు. పేతురు ఇంతకు ముందు నీ అనుభవం ఏమి? సమయము దొరికితే చేపలు పడతానంటాడు. ఇప్పుడు నీ అనుభవం ఏంటి? సమయము దొరికితే ప్రార్థన చేస్తానంటాడు. ఏంటి అప్పటి పేతురుకు ఇప్పటి పేతురుకు ఉండేటువంటి భేదం? అప్పటి పేతురు a man who didn't receive Holy Spirit, పరిశుద్ధాత్మను పొందనటువంటి పేతురు. అయితే దేవుని ఆత్మ పేతురు మీదకి దిగి వచ్చిన తర్వాత అపోస్తల కార్యముల 2వ అధ్యాయం 2వ వచనములో అప్పటి నుంచి he became a powerful dynamite to explode for the kingdom of God. దేవుని రాజ్యము కొరకే పేలే ఒక డైనమైట్ అయిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఏంటి బైబిల్లో గమనిస్తే ఈ యొక్క చేపలు పట్టే హాబీ కలిగిన వ్యక్తి, ఇతనికంటే ఇక హాబీ అనేటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తుంటున్నాడు? ప్రార్థనే అతని హాబీ. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీ జీవితంలో ప్రార్థన అనేది ఒక హాబీగా ఉండాలండి. హాబీ అంటే ఒక తమాషా అలవాటుగా నేను చెప్పడం లేదు, కానీ యూ మస్ట్ లివ్ ఫర్ ప్రేయర్ అండ్ యూ మస్ట్ బి ఆల్వేస్ త్రూ ఇట్. దాని గుండా నువ్వు వెళుతుండాలి. అది దేవుని యొక్క చిత్తం. బైబిల్లో గమనిస్తే ఆ యొక్క పేతురు అనేటువంటి వ్యక్తి ఆ విధంగా ఉంటున్నాడు. వాక్యంలో చూస్తే పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. వాక్యంలో రాయబడింది కదా, చెరసాలలో బంధించబడ్డారు. అది మధ్యరాత్రి వేళ. మధ్యరాత్రి వేళ ఏంటండి? నిద్రపోయేటువంటి వేళ. అయితే ఈ ప్రార్థన పరులు ఏం చేశారు? నిద్రపోయే వేళను ప్రార్థన వేళగా మార్చుకున్నారు. నిద్రపోయేటువంటి సమయాన్ని వాళ్ళు ఏం చేశారు? మేలుకొని ప్రార్థించే వేళగా, మరణపు గదిని జీవపు గదిగా మారుస్తారు. ప్రైజ్ ద లార్డ్. భోజనపు వేళను ప్రార్థనపు వేళగా మార్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదమరచి నిద్రపోయేటువంటి మధ్యరాత్రి వేళ అది ప్రార్థన వేళగా మార్చుకుంటారు. ఈ ప్రార్థన పరులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వారి జీవితంలో వెతుకుతుంటారు. ఇఫ్ ఐ కుడ్ గెట్ 1 minute టు ప్రే, ఒకవేళ నేను ప్రార్థన చేస్తానికి 1 నిమిషం దొరుకుతుందా? 2 నిమిషాలు దొరుకుతాయా? ఈ 1 నిమిషంలో నేను ఏదైనా ఒక సంగతి యేసు ప్రభుకు చెప్పగలనా, యేసు ప్రభును వేడుకోగలనా అని మొరపెట్టేటువంటి అనుభవాలండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి ఆ భాగం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. చాలు. ఎక్కడికి వెళ్ళాడు? కొండకు వెళ్ళాడు. ఆయన ఉన్నింది ఎక్కడ? అరణ్యములో. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క అరణ్యమైన కొండైన ఇశ్రాయేల్ దేశంలో దగ్గరగా ఉంటాయి. అయితే ఎంత దగ్గరగా ఉన్నా నడవాల్సింది కొంచెం ఉంటుందా అండి? ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? శిష్యులను దోణి ఎక్కమని బలవంతం చేసి ప్రార్థన చేసేసరికి కొండకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభులో ఉండే మరొక ప్రత్యేకత, హీ వాంట్స్ టు స్పెండ్ ఆల్ అలోన్ విత్ గాడ్ హిస్ ఫాదర్. తన తండ్రి అయిన దేవునితో ఒంటరిగా గడపాలని ఇష్టపడతాడండి. ఏకాంతంగా గడపాలని ఇష్టపడడం ప్రారంభిస్తాడు. మన జీవితంలో తెలుసుకోవాలి, సుమధురమైనటువంటి ప్రార్థన సమయం, సుమధురమైనటువంటి ప్రార్థన సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పాదాల దగ్గర గడిపేటువంటి ఆ ఒక్క అనుభవం కొరకు ఎవరికి చిక్కకుండా,
ఎవరికి దొరకకుండా, ఎవరికి అందకుండా, అంటే ఎవరికి తెలియకుండా పలానా చోట ఉన్నారని మన సెల్ ఫోన్స్ ఆఫ్ చేసి ఉండాలి. ఎవరైనా ఆ సమయంలో ఫోన్ చేసి ఏదైనా మాట్లాడతారేమో. కాబట్టి నాట్ టు బి యాక్సెసబుల్ టు ఎనీవన్, బట్ టు బి యాక్సెసబుల్ టు గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మకు, దేవునికి మనము ట్యూన్ అగునట్లుగా ప్రేమైన వారులారా మనల్ని మనం అప్పగించుకోవడం ప్రారంభించాలి. ఇంతకీ ప్రార్థనలో ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఏం చేస్తుంది ఈ ప్రార్థన? కొద్దిసేపు మనం చూద్దాం. మళ్ళీ మార్కు సువార్తలోనికి వెళ్దాం. 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున. చాలు ప్రియమైన వారులారా, ఇప్పుడు యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు బయలుదేరారు. హ్యాపీగా గలిలయ సముద్రంలో దోణి నడుపుకుంటూ పోతున్నారు. వారు ఎంత దూరం వెళ్ళారు? 2 కోసుల దూరం, అంటే ఒకవేళ 4 మైళ్ళ దూరం వెళ్ళారండి. అంటే ఆ యొక్క దరి నుండి 4 మైళ్ళ దూరం ఆ యొక్క దోణి వెళ్ళినట్లుగా మనం గమనించగలం. 4 మైళ్ళ దూరములో ఉండేటువంటి ఆ యొక్క దోణి వాళ్ళు కష్టపడుతున్నారు, నడిపించలేకుండా ఉంటున్నారు అని ఆ యొక్క భయంకరమైనటువంటి గాలులలో యేసుక్రీస్తు చూడగలుగుతున్నాడు. ఎంత దూరం నుంచి? ఆ యొక్క ఒంటరిగా ఉండే కొండ మీద నుంచి 2 కోసుల దూరం, అంటే 4 మైళ్ళ దూరం. ఈ యొక్క 4 మైళ్ళ దూరములో సముద్రంలో ఉండేటువంటి శిష్యులను చూడగలుగుతున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక వ్యక్తి 4 మైళ్ళ దూరంలో ఉండే ఒక వ్యక్తిని చూడగలడా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక ఇంటెన్స్ ప్రేయర్లోనికి వెళ్ళడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక బలమైన ఒంటరిగా గడిపేటువంటి ప్రార్థనలోనికి వెళ్ళడం ప్రారంభిస్తారో, చూడగలిగినంత కంటే ఎక్కువ చూడగలరు, చూడగలిగినంత కంటే ఎక్కువ సంగతులను చూడగలరు, చూడగలిగినంత కంటే ఎక్కువ దూరం వాళ్ళు చూడగలరు, చూడగలిగినంత దూరం కంటే మించి 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 చూడగలరు. దట్స్ ద రీజన్ వై మన జీవితంలో తెలుసుకోవాలి, ఎక్కువసేపు మనం ప్రార్థనలో గడపగలిగి ఉండాలి. అంటే మానవ శక్తి కంటే మించిన ఒక శక్తి రిలీజ్ అవుతుంది. మానవుడు చూడగలిగినంత కంటే మించినది, మానవుడు చేయగలిగినంత కంటే మించినది. బైబిల్లో గమనించిన రాజులు 2వ గ్రంథంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయం 12వ వచనంలో ఎలీషా ప్రార్థన జీవితాన్ని గురించి కనిపిస్తుంది. రాజులు 2వ గ్రంథం 6:12. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు పక్షమున ఎవరునూ లేరు కాని ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్తేగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుననెను. చాలు. ఇక్కడ చూస్తే అతడు సైన్యం ఎక్కడుండేది చెబుతున్నాడు. ఎంత దూరం చూడగలుగుతున్నాడు ఎలీషా? ఇశ్రాయేల్ దేశపు సరిహద్దులలో ఉండేటువంటి శత్రు సైన్యం యొక్క గమనాన్ని కనుక్కోగలుగుతున్నాడు అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ చూపు? హీ వాజ్ ఆల్ అలోన్. ఎక్కడ? దోతానులో ఉంటున్నాడు. అక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటున్నాడు. అయితే ఎక్కడో ఉండేటువంటి ఆ యొక్క దేశం యొక్క పొలిమేరల్లో ఉండేటువంటి సైన్యాన్ని చూడగలుగుతుంటున్నాడు. అంతేనా? ఒక మనిషి ఎంతవరకు వినగలడండి? ఎంత దూరం వినగలడు? మైక్ డౌన్ అయిందంటే ఎవరికి నా స్వరం వినపడదు. అయితే రాజు అంతఃపురములో రాజు అనుకునేటువంటి మాటలు దోతానులో ఉండేటువంటి ఎలీషా వింటున్నాడు. అంతటి హియరింగ్ కెపాసిటీ ఉందా? అటువంటి హియరింగ్ ఎయిడ్స్ ఉంటున్నాయా? ప్రియమైనటువంటి వారులారా, when prophet Elijah started praying, began to make such an intense prayer, అలాంటి ఒక బలమైన గొప్ప ప్రార్థన చేయడం ప్రారంభించగానే ప్రియమైన వారులారా, తాను వినగలిగినంత కంటే ఎక్కువ దూరం, తాను చూడగలిగినంత కంటే ఎక్కువ దూరం చూడగలుగుతుంటున్నాడు. ఏంటి కారణం? ఒక వ్యక్తి ప్రార్థన జీవితంలో తన కెపాసిటీ కంటే మించినవి, తన శక్తి కంటే మించినవి, తన స్తోమత కంటే మించినవి, తన యొక్క పవర్ కంటే మించినవి, తన యొక్క జ్ఞానము కంటే మించినవి ప్రియమైనటువంటి వారులారా వర్ణించలేమండి. అలాంటి గొప్ప 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 ఆధ్యాత్మిక అనుభవాలు అనేటువంటివి కలగడం ప్రారంభిస్తాయి. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలైనటువంటి మనం, లేదా అనేక సందర్భాల్లో దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ విధంగా ఉంటామంటే వీఆర్ సో సాటిస్ఫైడ్ విత్ వాట్ వీఆర్ ఇన్ క్రైస్ట్. అంటే క్రీస్తునందు ఇప్పుడు మనం ఏమైంటున్నాం అంతవరకు తృప్తి పొందుతున్నాం. కానీ క్రీస్తు ప్రభు మన విషయంలో కలిగినటువంటి ఒక గొప్ప సంకల్పం, నిన్ను నన్ను ఏ విధంగా చేయాలని అనుకుంటున్నాడు, ఏ విధంగా మనం తయారు కావాలని కోరుతుంటున్నాడు, ఆ విషయంలో భయంకరంగా మనం ఫెయిల్ అయ్యేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో గమనిస్తే చూడండి, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ ఎలీషా ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చెయ్యగా. చాలు. ఎలీషా ఏం చూస్తున్నాడు? ప్రియమైన వారులారా, తన చుట్టూ అగ్నిరథములను చూస్తుంటున్నాడు, అగ్ని గుర్రములను చూస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప సంగతి! అంతేకాదు, ఈ ప్రార్థన పరుడు ఇతరుల నేత్రము తెలిసేట్టుగా, ఇతరుల యొక్క నేత్రాలు తెరవాలి అనేటువంటి ఉద్దేశంతో తెరవబడిన నేత్రాలు
ఇతర నేత్రాలను తెరుస్తాయి. ప్రార్థన పరుడు మరి యొక్క ప్రార్థన పరుడిని తయారు చేస్తాడు. ఈ భాగంలో చూస్తే ఎలీషా ఒక ప్రార్థన చేశాడు, దేవా ఐ థ్యాంక్ యూ ఫర్ యూ హ్యావ్ ఓపెన్ మై ఐస్ ఎనేబ్లింగ్ మీ టు సీ ద హెవెన్లీ హోస్ట్. ఆ యొక్క పరలోక సైన్య సమూహం చూచేటువంటి కృప నాకు ఇచ్చావు. అయితే నా సేవకుడు చూడాలి ప్రభువా, నా సేవకుడు చూడాలి. కనుక అతని నేత్రాలు తెరవబడినట్లుగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని ప్రియబిడ్డలారా, విశ్వాసులారా, ఎవరిని చూచాడు ఎలీషా? ఒక ప్రక్క దూరంగా ఉండే సిరియా సైన్యాన్ని చూస్తాడు, మరి ఒక ప్రక్క దేవుని సైన్యాన్ని చూస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఒక ప్రార్థనా పరుడు ఏది చూడగలడు? హీ కెన్ సీ ద ఎర్త్లీ ఆర్మీ, ద ఎర్త్లీ ఫోర్స్, లేకపోతే లోకంలో ఉండేటువంటి శక్తి అనేటువంటిది చూస్తాడు. అంతకంటే కోట్ల 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 రెట్లు ఉండేటువంటి దేవుని సైన్యాన్ని చూస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, దట్ ఈస్ ద బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ ప్రేయర్ వారియర్. అందుకే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు బాప్తిస్మము అవ్వగానే మనం ఏం చేస్తాం? కొద్దిసేపు పోయి బట్టలు మామూలుగా బాప్తిస్మం నీళ్ళలో ముంచి లేపడం కదండి. కనుక తీరానికి వెళ్ళి ఆ యొక్క బట్టలు ఆ తడి ఆరిపోయేట్టుగా కొంతసేపు నిలబడతాం. అయితే హియర్ వి కమ్ అక్రాస్ అ డిఫరెంట్ క్యారెక్టర్, అ డిఫరెంట్ పర్సనాలిటీ. ప్రియమైనటువంటి వారులారా, చేరియా యొక్క సముద్ర తీరంలో లేదా నదీ తీరంలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో గమనిస్తే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చేయు చూచెను. ఈ పేతురు ఒకవేళ అనుకుంటుండొచ్చు, నేను చాలా గొప్ప దైవ సేవకుణ్ణి, ఈ ఇంటిలో భోజనం సిద్ధం చేస్తున్నారు, ఆ పాత్రలో ఏం పెడతారు? ఆ పాత్రలో చికెన్ ఉంటుందేమో, ఆ పాత్రలో చికెన్ 65 ఉంటుందేమో, ఆ పాత్రలో చికెన్ కబాబ్ ఉంటుందేమో, లేకపోతే ఆ పాత్రలో ఫ్రూట్ సలాడ్ ఉంటుందేమో, ఆ పాత్రలో ఏం తీసుకొని వస్తారు అనుకుంటుంటే ప్రార్థనలో దేవుడు కొత్త పాత్ర చూపించడం ప్రారంభించాడండి. హల్లెలూయా. ఏంటి ఆ పాత్ర? ఆకాశము తెరవబడింది. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రార్థన చేయకుండా ఉంటే ఇంటి కిచెన్లో వంటగదిలో వినపడే గలగల శబ్దాలు. ఇప్పటికీ చాలా మందికి వంటలంటే చాలా ఇష్టం అండి, భోజన పదార్థాలంటే చాలా ఇష్టం అండి. అయితే ఒక ప్రార్థనా పరుడి జీవితంలో దేవుడు కొత్త పాత్ర చూపించడం ప్రారంభించాడు. ఒక పెద్ద పాత్ర. ప్రియమైన వాళ్ళారా, ఈ ఇంటిలో సిద్ధపరిచేటువంటి పాత్రలో ఒకవేళ మాంసం ఉంటుందేమో, ఒకవేళ చేపలు ఉంటాయేమో. అయితే దేవుడు చూపించేటువంటి పాత్రలో భూమి మీద ఉండే సకల చతుష్పాద జంతువులు ఉంటున్నాయి. అంటే నేను ఫన్నీగా మాట్లాడుతుంటున్నాను, ఒక కామిక్గా మాట్లాడుతుంటున్నాను, తమాషాగా మాట్లాడుతుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. అయితే దేవుడు ఆకాశం తెరవబడ్డం చూపించాడు పేతురుకు. చూపించి చాలా పెద్ద దుప్పటి which can contain almost every living creature, జీవించేటువంటి ప్రతి ప్రాణి ఆ యొక్క దుప్పటి వంటి పాత్రలో ఉందా అన్నట్టుగా చూపించడం ప్రారంభించాడు. పేతురు మామూలుగా అయితే అది చూడలేడు, అయితే ప్రార్థనలో అది చూడడం ప్రారంభించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, విశ్వాసులారా, మన జీవితంలో తెలుసుకోవాలి ఏంటంటే, మన జీవితంలో ప్రార్థనలో ఏ స్థాయికి మనం ఎదగగలుగుతుంటున్నాం, ప్రార్థనలో ఏ స్థితిగతిలోనికి మనం వెళ్ళగలుగుతుంటున్నాం. కొద్ది కాలం కిందట ఒక సిస్టర్ మా ఇంటికి వచ్చారు. ఆ యొక్క సిస్టర్ వచ్చి తన ఇంటిలో ఏదో మేజర్ ప్రాబ్లం, ఒక జబ్బు అండి అది. ఆ యొక్క జబ్బు మందులకు తగ్గకుండా ఉంది. చాలా ప్రయత్నాలు, ఇక చివరికి విసిగెత్తి ప్రార్థనకు రావడం జరిగింది. ఆమె మంచి బిలీవరే, కానీ పరిశుద్ధాత్మ శక్తి పెద్దగా నమ్మదండి ఆమె. ఎందుకంటే ద వే దే ఆర్ టాట్ ఇన్ దేర్ చర్చెస్, యొక్క డినామినేషన్స్లో ఉండే డాక్ట్రిన్స్ పరిశుద్ధాత్మ కార్యాలను అడ్డుకునేవిగా ఉంటాయండి. చాలా సందర్భాల్లో ఏమైనా విధి లేని పరిస్థితుల్లో ఆమె నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయమని అడిగింది. బ్రదర్, ఇది ప్రాబ్లంగా ఉంది, ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండగా దేవుడు నా నేత్రాలు తెరిచాడు. ఆ సిస్టర్ యొక్క ఇంటిని చూపిస్తుంటున్నాడండి. ఆ యొక్క సిస్టర్ యొక్క ఇంటి వెనక పెరటిలో, బ్యాక్ యార్డ్లో ప్రభు నాకు చూపించేది ఏంటంటే, కొన్ని పదార్థాలు అక్కడ పడి ఉంటున్నాయి. అంటే ఒక మంత్రం చేసి వేయబడినటువంటి పదార్థాలు. వాటి వలన ఈ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతా ఉంది. యూ మేక్ ఇట్ నల్ అండ్ వాయిడ్, దాన్ని కంప్లీట్గా నల్ అండ్ వాయిడ్ చేయాలి, వ్యర్థపరచాలి, అప్పుడే ఈ కుటుంబానికి మేలు కలుగుతుంది. యేసునామందు వాటిని వ్యర్థపరుస్తూ ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఆమెకి చెప్పాను, అమ్మా మీరు వచ్చారు కదా, దేవునికి స్తోత్రం, ఇంటికి వెళ్ళండి, మీ ఇంటి వెనక భాగంలో పెరటిలో బ్యాక్ యార్డ్లో ఏముంటుందంటే ఫలాని చోట మీరు వెళ్ళినట్లయితే ఒక వస్తువు కనిపిస్తుంది, పోగానే దాన్ని తీసేయండి అన్నారు. ఆమె నా వైపు చూచింది. ఈజ్ ఇట్? ఇది నిజమా? ఇది నిజమా? ఇది నిజమా? మొట్టమొదట సాతాను హవ్వతో పలికిన మాట అదే కదా, ఇది నిజమా? ఏమైనా కానీ ఏదో తమాషాగా ఉంది కనుక నేరుగా వెళ్ళింది. నేరుగా వెళ్ళి ఆ యొక్క బ్యాక్ యార్డ్లోనికి, దొడ్డి భాగంలోనికి వెళ్ళగా
కరెక్ట్గా ఆ చోట ఉందండి ఆ పదార్థం. చూచి ఆశ్చర్యపోయి ఏంటి ఇంత వింతగా ఉంది, ఎలా ఒక వ్యక్తి ప్రార్థనలో చూడగలిగాడు? దేవుని ప్రియబిడ్డలారా, ప్రార్థనలో నీవు గడిపే కొలది ఆకాశాన్ని చూస్తావు, ఆకాశం పైన ఏముండేది చూస్తావు. ప్రార్థనలో గడిపే కొద్దీ నీవు చూడగలిగిన డిస్టెన్సే కాదు, అంతకంటే ఫార్ 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 బియాండ్ అండి, చాలా 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 దూరం చూడగలగడం ప్రారంభిస్తారు. ప్రార్థనలో నువ్వేం చేస్తావంటే శత్రువు యొక్క బలాన్ని చూడగలవు. సిరియనుల యొక్క సైన్యం ఎంతో చూడగలిగాడు ఎలీషా, అంతకంటే ప్రార్థనలో ఏం చూడగలవు? దేవుని బలాన్ని చూడగలగడం ప్రారంభిస్తాం, దేవుని బలాన్ని చూడగలగడం ప్రారంభిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు ప్రార్థనలో యొక్క దుప్పటి దిగిరాడని చూస్తూ ఉంటున్నాడు. చూడండి, బైబిల్లో మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనాన్ని చూద్దాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు. చాలు, ఇక్కడ గమనిస్తే చూడగలిగినంత కంటే ఎక్కువగా, వినగలిగినంత కంటే ఎక్కువగా, ఇప్పుడు చేయగలిగినంత కంటే ఎక్కువగా. హల్లెలూయా. ఒక వ్యక్తి నీళ్ళ మీద నడవగలడా? నేల మీద నడవగలడు కానీ నీళ్ళ మీద నడవగలడా? అయితే ఒంటరిగా ప్రార్థనలో గడిపినటువంటి మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు ఇప్పుడు ఒక ప్రేయర్ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాడు. ఆర్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన శక్తి యొక్క డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం ప్రారంభించాడు. ఏంటి యొక్క డెమాన్స్ట్రేషన్? ప్రార్థన తరువాత ఒక వ్యక్తి తన శక్తికి మించిన కార్యాలు చేయగలరు. దట్ వాస్ ద రీజన్ వై హీ వాజ్ ఏబుల్ టు వాక్ ఆన్ ద వాటర్. ఆ యొక్క నీళ్ళ మీద నడవగలగడం ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, మన జీవితాలు తెలుసుకోవాలి, ప్రార్థన అనేటువంటిది నీకు సూపర్ న్యాచురల్ ఎబిలిటీ ఇవ్వడం ప్రారంభిస్తుంది. నీ శక్తికి మించినటువంటిది, నీ యొక్క స్తోమతకు మించినటువంటిది, నీ యొక్క తాహత్తుకు మించినటువంటిది. ప్రియమైన వారలారా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో గమనించినట్లయితే దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే రాజు చూచినటువంటి ఆ కళ, ఆ యొక్క కళ భావం మనకు 2 కావాలి. ఏం కావాలి? 2 కావాలి. ప్రార్థన, ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, డౌన్లోడ్ చేస్తుందండి. ప్రార్థన డౌన్లోడ్ చేస్తుంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఇంటర్నెట్ గురించి వింటున్నాం. ఇంటర్నెట్లో ఏం చేస్తారు? రకరకాలైనటువంటి వాటిని డౌన్లోడ్ చేస్తుంటాం. అంటే ఒకవేళ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయాలి, అప్లికేషన్ డౌన్లోడ్ చేద్దాం. లేకపోతే ఒకవేళ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పరీక్ష రాయాలి, అప్లికేషన్ డౌన్లోడ్ చేద్దాం. ఈ విధంగా అనేకమైనటువంటి ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేస్తుంటారు. ప్రార్థనలో పరలోకంలో నుంచి డౌన్లోడ్ చేయడం ప్రారంభిస్తారండి. ప్రార్థన అనేటువంటిది ఏంటంటే పరలోకంలోంచి డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుందండి. ప్రార్థన అనేటువంటిది ఇట్ టేక్స్ యూ టు అ డిఫరెంట్ వరల్డ్ వెబ్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వరల్డ్ వైడ్ వెబ్లోనికి తీసుకెళ్తుంది. www.com. అయితే www.prayer.com అండి, ఒక కొత్త వెబ్సైట్ అనుకుందా. ఈ వెబ్సైట్లో పరలోకంలోంచి డౌన్లోడ్ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు దానియేలు అంటున్నాడు, రాజు చూచిన కళ రాజు మర్చిపోయాడు, ఇప్పుడు అది మనం చూడాలి. ఎక్కడి నుంచి చూడాలి? లెట్ అస్ డౌన్లోడ్. దాన్ని డౌన్లోడ్ చేయడం ప్రారంభిస్తాం. ప్రేమల వల్ల ప్రార్థనలో దేనినైనా డౌన్లోడ్ చేయవచ్చు అండి. ఒక మర్మము కావచ్చు, ఒక రహస్యము కావచ్చు, దేవుని చిత్తము కావచ్చు, దేవుని మార్గము కావచ్చు, దేవుడు చూపించవలసిన దిశ కావచ్చు, దేనినైనా డౌన్లోడ్ చేయవచ్చు. ప్రేమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో నిజముగా తెలుసుకోవాలి, ఆ యొక్క దానియేలు ఎందుకంత మహా గొప్ప దేవుని సేవకుడు అంటే అతని జీవితంలో అతడు ఎరిగినటువంటి సత్యం అండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది, అంతట రాత్రి యందు దర్శనమందు దేవుడు బయలుపరిచాడు. అంతట రాత్రి యందు, అంతవరకు లేదు, అంతట రాత్రి యందు. ఎందుకు అంతటా? అతడు ప్రార్థనలోనికి వెళ్ళగా దేవుడు కనిపెట్టుతూ ఉంటున్నాడు. ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు ప్రార్థన ప్రారంభమవుతుందా? అందుకే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22-23 వచనాలు గమనిస్తే మహా గొప్ప దేవదూత గబ్రియేలు వచ్చి దానియేలుతో పలికిన మాట, దానియేలు నీవు బహుప్రియుడవు, ప్రార్థన నువ్వు చేయటం ప్రారంభించగానే, విజ్ఞాపన ఆరంభించగానే పైనుండి జవాబు కూడా ప్రారంభమైంది. ప్రేయర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, పరలోకంలో కదలికలు స్టార్ట్ అయ్యాయి. పరలోకంలో కదలికలు స్టార్ట్ అయ్యాయి. దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఇంతవరకు విన్నటువంటి మీ జీవితాలలో మరి ఒకసారి దేవుని యొక్క ఆశీర్వాదపు వర్షాలు దిగివచ్చినట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జరగబోయే ప్రార్థనలు ప్రభు విశ్వాస్యత కనపడినట్లుగా ప్రార్థన చేయబోతున్నా. చాలా ఆశ్చర్యకరమైన సంగతి చెప్పమంటారా? ఈ వారపు కార్యక్రమాన్ని సహోదరుడు పాల్ విజయకాంత్ ఇటలీ దేశం నుంచి స్పాన్సర్ చేసి ఉంటున్నారు. వింత ఏంటంటే ఇటలీ దేశంలో
శుభవార్త ఛానల్లో అందించబడే కృపా గడియల కార్యక్రమం చూచినప్పుడు దేవుడు ఆ కుటుంబంలో జరిగించిన అద్భుతం, ప్రత్యేకంగా ఆ సిస్టర్ శరీరంలో దేవుడు జరిగించిన స్వస్థతను బట్టి దేవుని ద్వారా ప్రేరేపించబడి ఆ ప్రియ కుటుంబం ఈ వారపు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. ఈ కృపా గడియల కార్యక్రమం ఇటలీ దేశంలో, అంటే ఐరోపా ఖండంలో, ప్రపంచంలోని ఇతర దేశాల వినపడుతుంది అని ఎంత సంతోషకరమైన వార్త. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ఆ కుటుంబం కొరకే ప్రార్థిద్దాం. ఈ పరిచర్యను ప్రేమించి కానుకలు అందిస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోనండి, ఈ పరిచర్య ఫలాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. మీ సేవ కానుక ఫలాలు అంత అధికంగా మీరు పొందుతారు. తలలు వంచి ప్రార్థిస్తాం. ప్రేమగల జీవము గల మా తండ్రి, సర్వలోక సృష్టికర్త అయినటువంటి ప్రియ ప్రభువా, మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావము మీకే, ఆరాధన మీకే, మహిమ మీకే దేవాస్తుతి చెల్లిస్తున్నాం. వాక్యము విన్న మీ బిడ్డల జీవితాలలో బలమైన మీ కార్యాలు అడుగుతున్నా. సూచక క్రియలు, స్వస్థతలు, అద్భుతములు, వింతలు, మహిమగల కార్యాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి స్వస్థపరచండి నాయన, స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి నాయన. వ్యాధులు తొలగించండి, జబ్బులు తొలగించండి, దయ్యములు పారిపోవట్లుగా చేయండి, అపవిత్రాత్మ కార్యములు తొలగిపోవట్లుగా చేయండి ప్రభువా. ప్రతి వ్యాధి, ప్రతి సమస్య, ప్రతి ఆర్థిక సమస్య యేసు నామమున విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఆస్తి సంబంధిత వివాదాలలో చిక్కుకొని నా తండ్రి అన్యాయంగా తమ ఆస్తిని వేరొకరు తీసుకొని ఉండగా బాధపడే మీ బిడ్డలు చూపిస్తున్నారు నాయన. అద్భుతము జరుగునుగాక యేసునామందు. తండ్రి వీరితో విరోధించేటువంటి పరపక్షం అన్ని విషయాల్లో బలహీనమైపోవును గాక యేసునామందు. వారి విల్లు, వారి బల్లెము తెగనరకబడును గాక యేసుక్రీస్తు నామమందు. తండ్రి మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. ఆశీర్వదించి మీ కార్యం జరిగించండి. పరీక్ష ఫలితాల కొరకు ఎదురు చూచి మీ ద్వారా అద్భుతాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రము నాయన. దేవా, ఎవరు ఇంకా ఎదురు చూస్తున్నారు వారికి మేళ్ళు, వారికి ఆశీర్వాదములు, వారికి కృపా కార్యాలు జరిగించమని అడుగుతుంటున్నా. దేవా, ఇటలీ దేశం నుండి సహోదరుడు పాల్ విజయకాంత్ గారు తండ్రి స్పాన్సర్ చేసిన కార్యక్రమాన్ని బట్టి వందన. సిస్టర్ పట్ల మీరు జరిగించిన స్వస్థతను బట్టి మీకు వందన ప్రభా. భవిష్యత్తు నిమిత్తమైన తీర్మానాల విషయంలో వారు దేవుని చిత్తము కొరకు కనిపెడుతుండగా అద్భుతము ప్రకటిస్తుంటున్నాను ప్రభువా. ఈ లక్షల మంది ఈ కార్యక్రమాన్ని విని ఉండగా ఈ ప్రియ కుటుంబం తండ్రి దీనికి తమ కానుకల ద్వారా కారణమై ఉండగా ఆ కుటుంబాన్ని దీవించండి, అనేక రెట్లు దీవించండి నాయన, అనేక రెట్లు ప్రభువా. ఒక గొప్ప భవిష్యత్తులో వాళ్ళని చూడాలి ప్రభువా. అద్భుతాలు కోరుతూ ఆ కుటుంబమును దీవించుమని తండ్రి మానక ప్రతి నెల కృపా గడియల కార్యక్రమం కొరకు కానుకలు పంపుతున్న ప్రతి ఒక్కరిని, కానుకలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి మేళ్ళను అనుగ్రహించండి. ఎనలేని దీవెనలు, ఎనలేని ఆశీర్వాదాలు, ఎనలేని కృప, విస్తారమైన దీవెనలు ప్రసాదించమని యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.